లాస్ట్ 24 అవర్స్ ఇండియాలో వైరల్ అవుతున్న న్యూస్ వచ్చేసి తెలంగాణకు అదాని గ్రూప్ నుంచి వచ్చిన 100 కోట్ల డొనేషన్ ను తెలంగాణ గవర్నమెంట్ అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. రీసెంట్ గా గౌతమ్ అదాని పైన యుఎస్ గవర్నమెంట్ వాళ్ళు కొన్ని నేర ఆరోపణలు చేయడం వల్ల మన స్టేట్ హానర్ అండ్ డిగ్నిటీని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అయితే సోమవారం యూనియన్ క్యాబినెట్ ప్యాన్ 2.0 ప్రాజెక్ట్ కి అప్రూవల్ తెలిపినట్టుగా అనౌన్స్ చేసినారు. క్యూఆర్ కోడ్ తోటి అందుబాటులోకి రానున్న ప్యాన్ 2.0 వీటి వల్ల ఫాస్ట్ సర్వీసెస్ అండ్ ఇంప్రూవ్డ్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అయితే అందించనున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని పాపులర్ బీచెస్ లో ఇప్పటి నుంచి 20 to 25 రూపీస్ కంపల్సరీ ఎంట్రీ ఫీజు ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొదటిసారి మన ఇండియాలో హైడ్రోజన్ పవర్డ్ ట్రైల్ ని నెక్స్ట్ మంత్ అయితే నిర్వహించబోతున్నారు. సో ఈ ట్రయల్ రన్ అయితే హర్యానాలోని జిందాద్ నుంచి సోనిపత్ వరకు అయితే నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ లో 11 అబ్బాయి అయితే తన స్కూల్ లంచ్ టైంలో 3 పూరీలు ఒకటేసారి తినడం వల్ల గొంతులో తట్టి అక్కడికదే చనిపోవడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ఏ పని చేసినా కానీ నిదానమే ప్రధానం, మెల్లగా చేయాలా. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.